హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. నిన్న 'కల్కి' మూవీ నుంచయితే సాంగ్ అయితే వచ్చేసిందనమాట. 7-7:30 వరకు వచ్చేసిందనమాట మూవీ అయితే. సాంగ్ విన్నారో లేదో కామెంట్ జేయండి. సాంగ్ అయితే నాకు చాలా బాగా నచ్చిందని చెప్పుకోవచ్చు. ఫోన్‌లోనే గూస్ బంప్స్ వచ్చినాయనమాట సాంగ్ వింటే. మళ్ళా థియేటర్‌లో వింటే ఇంకెంత అనిపిస్తదో మీరే ఒకసారి కామెంట్ చేసేసేయండి. మీరు విన్నారా లేదా కూడా కామెంట్ జేయండి. ఇందులో మన మూవీలో క్యాస్ట్ నేమ్ వచ్చేసి ప్రభాస్ అండ్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, బ్రహ్మానందం, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, దీపికా పడుకొనె, దిశా పటాని, మృణాల్ ఠాకూర్, అన్నాబెన్, మాల్విన్ నాయర్, శోభ, రాజేంద్ర ప్రసాద్, శాశ్వత చటర్జీ, కీర్తి సురేష్ వాయిస్ ఓవర్ అనమాట. ఇది అఫీషియల్ వెబ్‌సైట్ నుంచి రిలీజ్ జేయడం జరిగింది. ఇదేంటో నేను చెప్పడం మీరు తెలుసుకోండనమాట. నేనైతే అనుకుంటున్నా ఇది ఎంతవరకు నిజమో, ఎంతవరకు అబద్ధమో మనకు తెలీదు. సినిమా చూసేదాకా ఎవరికీ ఏం తెలీదనమాట. ఓకేనా. మన ఛానల్‌కి ఎవరైతే కొత్తగా వస్తున్నారో వాళ్ళు సబ్‌స్క్రైబ్ టు మై ఛానల్. ప్లీజ్ డూ షేర్ అనమాట. 'ట్రిపుల్ ఆర్' మూవీ అయితే దగ్గర దగ్గర డే 1 కలెక్షన్స్ 223,00,00,000 కదా! హ్మ్. మళ్ళా ఇంకోటి 'సాహో' మూవీ 130,00,00,000. ఇంకోటి 'సలార్' మూవీ 165,00,00,000. 'లియో' 145,00,00,000 అన్నమాట. 'ఆదిపురుష్' 140,00,00,000. వన్ అండ్ ఓన్లీ ప్రభాస్‌వి ఉన్నాయన్నమాట డే 1 కలెక్షన్స్ అయితే. తెలుసు కదా! ప్రభాసు ఏ మూవీ అయినా పాన్ ఇండియా తీయడం, డే 1 కలెక్షన్స్ 100,00,00,000 పైనే కలెక్ట్ చేయడం అన్నమాట. అయితే ఈసారి ఏంటంటే మన 'ట్రిపుల్ ఆర్' మూవీని రికార్డ్ అయితే పక్కా అంటే పక్కా ఇంకొక కొత్త రికార్డ్ అయితే క్రియేట్ చేస్తాడని అనిపిస్తుంది ప్రభాసు. ఎందుకంటే ఈ 'కల్కి' మూవీకి అంతా ఇంత కాదు. హైప్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉందనమాట. ఇంటర్నేషనల్ లెవెల్‌లో ఉంది సపోర్ట్ హైప్ అయితే. హ్మ్. పక్కా అంటే పక్కా నేను చెప్తున్నా. నా అంచనా అయితే 300,00,00,000 అనమాట. పక్కా అంటే పక్కా 300,00,00,000 కొడతదని నేను అనుకుంటున్నా. మళ్ళీ మీరెంత ఎన్ని కోట్లు కొడుతుందని మీరు ఒకసారి కామెంట్ చేయండి. ఓకేనా. మన ఛానల్‌కి కొత్తగా వచ్చిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్లీజ్ డూ షేర్ అనమాట.